ఇది ప్రారంభోత్సవం సందర్భంగా యజమాని రాజు మరియు భూమరావు వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా రాజు గారికి గత 30 సంవత్సరాల నుండి ఈ రంగంలో అనుభవం ఉంది. ఇక్కడ సంజీవయ్య కాలనీ చౌరస్తా ఈనాడు ఆఫీస్, ఓల్డ్ ఈనాడు ఆఫీస్ దగ్గర ఒక ల్యాండ్ మార్క్ రాజుగారి ఇడ్లీ సెంటర్ అంటే భూమరావు గారి ఇద్దరిది కూడా ఈరోజు ఆర్టీసీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. మరొకసారి వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఎంతైతే ఘనంగా ఈ కార్యక్రమం ప్రారంభమైందో అంతే ఘనంగా ఈ హోటల్ కూడా నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. భగవంతుడు, ఎందుకంటే వారికి ఈ రంగంలో అపారమైన అనుభవం. ఇక్కడే ముందర ఇడ్లీ సెంటరు, 2 ఇడ్లీ సెంటర్లు, వారికి ఉన్న అనుభవంతో ఇందూరు నగర ప్రజలకు రుచికరమైన టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా సమకూరుస్తారని నేను కోరుకుంటూ మరొకసారి భగవంతుడు వారికి, వారి కుటుంబ సభ్యుల్ని మరియు వారి వ్యాపారాలను కూడా అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఇవి గమనిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏ దానికైనా సరే, అది వస్త్రాలైనా సరే, ఫుడ్ అయినా సరే, హైదరాబాద్కి పోనవసరం లేకుండా ఈరోజు అక్కడి నుంచే తిరిగి అందరు ప్రజలు ఇక్కడ ఏదైనా వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వ్యాపార రంగంలో వాళ్ళంతా కూడా నిజామాబాద్లో చాలా వ్యాపారాలు పెట్టాలని రావడం అనేది నిజంగా మనందరికీ కూడా ఒక గర్వకారణంగా ఉంది. మరి అదే కోవలో మరి ఫుడ్ ఏదైతే ఆహార రంగం ఉందో దాంట్లో మరొక అడుగు ముందుకు వేస్తూ మరి రాజు అలాగే భూమరావు అనే ఇద్దరు స్నేహితులు కలిసి వాళ్ళంతా కూడా 15-30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి టిఫిన్ సెంటర్లో చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది. మరి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. నాణ్యమైన ఒక ఫుడ్ని అందించడంలో వాళ్ళు చాలా మంచి పేరు సంపాదించారు. కాబట్టి అదే అనుభవంతో ఇక్కడ మరి బస్టాండ్ దగ్గరనే చాలా చక్కగా అతిథి అని ఒక హోటల్ని మరి అక్కడ వెజ్, నాన్ వెజ్తో పాటుగా ప్రజలందరికీ అందించే విధంగా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన జెడ్పీ చైర్మన్ గారు రాధన్న గారు కూడా, నేను, మిగతా మన ఆర్ఎం సార్ వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. నేను కుటుంబ సభ్యులందరికీ, రాజుగారికి, భూమరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతింతై వట్టుడింతై అనే విధంగా దినదినాభివృద్ధి జరిగి మరి ప్రజలందరిలో కూడా ఏదైతే ముందున్నటువంటి సెంటర్లలో ఏ విధంగా అయితే పేరు సంపాదించుకున్నారో ఇది కూడా ఒక ట్రేడ్ మార్క్ లాగా అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా మిత్రులు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అట్లాగే మా సోదరుమణి మేయర్ ధర్మజీతు కిరణ్ గారికి, ఆర్ఎం గారికి, డిఎం గారికి, కేసీఆర్ సేవాదళ జిల్లా అధ్యక్షుడు రమణారావు గారికి, ఈ హోటల్ పార్ట్నర్స్ భూమారావు గారికి, రాధాకిషన్ గారికి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, మాకు గంగరమంద వెంకటపూర్ అంటే మనిషికి ఎట్లా 2 కళ్ళు, నాకు కూడా 2 కళ్ళలాగా అవినాభావ సంబంధం ఉన్నది. కులాలు లేవు, మతాలు లేవు, మన దగ్గర 2 ఉండాలి. ఎస్సీలైనా ఇంకోళ్ళైనా మంచి గౌరవంగా పిలుచుకుంటాం, పేరు పెట్టి మంచిగా వరుసతో పిలుచుకుంటాం. అట్లాగే మరి రాధాకిషన్ కానీ, భూమారావు కానీ గత 30 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో సాయి టిఫిన్ సెంటర్స్ బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. మరి భూమరావు, రాధాకిషన్ టిఫిన్ సెంటర్ అంటే చాలామంది డోర్ సప్లై కూడా ఇళ్ళకు కూడా తెచ్చుకున్నారు. అంత రుచికరమైంది. నేను వారిని కోరేది ఏంటంటే భవిష్యత్తులో కూడా ఈ హోటల్ బ్రహ్మాండంగా నడాలా. దాని పేరు అతిథి అని పేరు పెట్టారు కాబట్టి అతిథులు వచ్చేసి బ్రహ్మాండంగా స్వీకరించాలా, విద్య అయినా నాన్ విద్య అయినా. అట్లాగే నేను వాళ్ళని కోరేది ఏంటంటే క్వాంటిటీ కాదు ముఖ్యం, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేస్తారని పూర్తి నమ్మకం నాకు ఉంది. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమానికి
మా చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు మేయర్ మా చేతుల మీదుగా హోటల్ ఇనాగ్రేషన్ చేయించినందుకు పార్ట్నర్స్ మీ అందరికీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఇచ్చేసిన వారి బంధుమిత్రులందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ